జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారి మీద అయితే భూమి కబ్జా చేశారనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ భూమి అయితే మా కబ్జాకు గురైందో వాళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటనేది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. చెప్పండి బాబాయ్, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? ఇదిగో మా అన్యాయం జరిగింది వచ్చినాం సార్. మేము 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు ఒక్కరు దీని మీద చర్య తీసుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్య నాతో మొగుడు లేడని అతను ఇది చేసిండు. ఏం చేసిండంటే మేము పార్టీషన్ కానీ భాగాలు పంచుకోలేదు. మా కాకలు కానీ మేము కానీ భాగాలు పంచుకోలేదు. ఈ భూమిలో సర్వే నెంబర్ 51 మాది, అతన్ని 52, 50 ఉంది ఇతన్ని. మాది లేబర్ చేసిన లేబర్ మేము అడ్డుకుంటే మా మీద కేసు పెట్టి జైలుకు పంపించిండు. అన్యాయంగా జైలుకు పంపించిండు. జైలుకు పోతే తిరిగినాం. జైలుకు పోయి తిరిగినాం, కేసు గెలిచినాం. అతను కూడా రాలేదు, కోర్టుకు రాలేదు, సాక్ష్యం చెప్పలేదు. సరే అయింది. మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ కొన్ని రోజులు ఆగిండు. మేము సర్వే చేద్దామని అప్లికేషన్ ఇచ్చినాం. అప్లికేషన్ ఇస్తే అతనికి సర్వే ఆపేసిండు. కథం అప్పుడు ఎమ్మెల్యే అయింది. ఇక ఎమ్మెల్యే కాగానే కథం ఎక్కడ కులగొట్టి పోలీసులు పెట్టి ఇక అట్టగానే ఇక 2014 జరిగిన కథ. 2000 వచ్చింది అట్టే రికార్డులో రాంగ 2018 మొత్తం రికార్డు తీసేసిండు. వెంకటరత్నం అని ఆయన ఉండే ఎంఆర్ఓ మొత్తం భూమి రికార్డు తీసేసిండు. ఆ భూమి మేము అప్లికేషన్ పెట్టిన పాస్బుక్లు ఇవ్వమని చెప్పినా కూడా పేపర్లు ఉన్నాయి మా దగ్గర. ఇక ఆయన రాలేదు. ఇప్పుడు మేము చూసే వరకు అలా భూమి రికార్డే లేదు, అక్కడ ఏం లేదు. ఇక మేము తిరుగుతున్నాం ఇట్లా. మొత్తం 22 గుంటల భూమి ఇది ఆయన చేతుల్లో. ఇప్పుడు అవతల ఉంది ఆయనది. అవతల మొత్తం వెనక కట్టేసిండు. వెనక కొంచెం ముంగటి ఉన్నది. ముంగటి అంటే మాది మా సంబంధించి ఉన్నది కొంచెం. అది అలా షెడ్ వేసుకున్నాం, ఉన్నాం. షెడ్ వేసుకుని ఉని కరెంటు బిల్లు కడుతున్నాం, అన్నీ ఉన్నాయి. ఇక ఉన్న భూమి మొత్తం ఇల్లు కట్టి పడేసిండు. ఇక సహకారం చేసింది ఎవరు, మొత్తం అధికారులు. 10 సంవత్సరాల నుండి అయితే ఆ భూమి మీద అయితే మీరైతే దానికోసం అయితే పోరాటం అయితే చేస్తున్నాం. ఎక్కడెక్కడ తిరిగారు? మొత్తం ఆఫీస్ తిరిగాం సార్. అన్నీ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి. కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, గ్రామ పంచాయతీ, మరి అన్ని ఆఫీస్ తిరిగాం. న్యాయం జరగలేదు మాకు. అదే సార్ మీరు మాట చెప్తా, ఇన్ని తిరుగుతుంటే ఇతను నాకు చెప్పొచ్చు కదా. ఏమరా బాలహోం నా మీద ఎందుకు పెడుతున్నావు కంప్లీట్? నేను కొన్నా అనరా? నేను నీకు కొనలే కదా, మీరు ఎందుకు పెడుతున్నావు అంటే నువ్వు దొంగ అయినందుకే కదా నువ్వు వస్తలేవు. 10 ఏళ్ళ నుంచి వచ్చి ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద మనిషిని మేము బదలం చేయాలి, మాకు షోక చెప్పొచ్చు కదా. పక్కపంటి ఉన్నది, ఇటు ఉన్నది, అటు చెప్పొచ్చు కదా. అతను కూడా ఇతను వచ్చి మాకు చెప్తే మేము మాట్లాడుతున్నావి. నువ్వు ఎక్కడో ఉంటావు, అన్ని అనుచరులతో మాట్లాడిపిస్తావు, ఏదో చెప్పిస్తావు. అలా మా ఊరు ఆయన ఒక ఆయన ఉన్నాడు, అలా చేయగలిపాను. వాళ్ళు ఏం చేస్తారంటే వార్డు నెంబర్లు పట్టుకుంటాడు, ఊళ్ళరా పట్టుకొని ఈ పనులు చేపిస్తాడు. ఇక మేమేమో పిచ్చిలుగా మేము తిరుగుతుంటాం. ఇక మామూలేమో మొబైల్ పట్టించుకోరు, చేయరు, అంతే. ఇక సార్ గంట జరుగుతుంది అది. ఏదైతే మీరైతే ఆరోపణలు అయితే ఏవైతే ఇస్తున్నారో అది నిజమా కాదని తెలుసుకోవడానికి బయటికి రావట్లేదు అంటారు. అది వస్తలేవు అసలు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఒక్కళ్ళ సమాధానం చెప్పాలి కదా, భూమి కాడ రావాలి కదా. వాళ్ళ మౌనంగా ఉండడానికి గల కారణం మరి దేని తెలియదు. ఇక అది దేనికోసమో తెలియదు. అది మౌనంగా ఉండడానికి కారణం ఏందో తెలియదు. అతనే రావాలి, అతను మా ముంగడే మాట్లాడాలి, చెప్పాలి. బాబు మీ భూమి నేను కొన్నానా, నన్ను ఎందుకు బదలాం చేస్తున్నాను అని చెప్పి అతను కూడా చెప్పాలి కదా. మళ్ళీ ఎందుకు ఇంత పెద్ద విషయం ఎందుకు చేసుకోవాలి ఈయన చెప్పాలి కదా సార్. ఒక గౌరవ అంటే మాజీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇలా చేయడం ఎంతవరకు అంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది. ఎమ్మెల్యే అధికారం ఉందని చేశాడు. అధికారం ఉందనే చేసిండు. చేసినప్పుడు అతను కూడా మాకు చేయాలి, పిలవాలి. బాబు ఏంది నన్ను ఎందుకు బదలాం చేస్తున్నావు, నేను నీ దగ్గర కొనలే కదా, మళ్ళీ నువ్వెందుకు మా భూమి లేబర్ చేసినావు, దొంగ లేబర్ ఎందుకు చేసినావు? మా భూమి వదిలిపెట్టి నువ్వు వేసుకుంటుంటివి. మా భూమి వదిలిపెట్టి, మా 20 గుంటల భూమి వదిలిపెట్టి చేసుకుంటే అయిపోతుండే. నువ్వు ఇట్లా చేస్తే న్యాయం అవుతుందా? మేము పేదలు లేవు, ఇట్లా పేదోళ్ళమే. మామూలు పైసలు లేవు, మా దగ్గర ఏం లేవు. చేద్దాం. కుటుంబాలు కోల్పోయినాయి భూమి. 4 కుటుంబాలు. 4 కుటుంబాలు. ఒకటి పెద్ద ఆడ కూర్చున్నాడు. 2 సార్లు ఇచ్చాం. ఇస్తే ఇంకా ఏం విచారణ చేస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ మన కలెక్టర్ తిరిగిపోతే కలెక్టర్ దొరకలేదు, వెళ్ళిపోయాడు ఆయన. పై వరకు వెళ్ళిపోయాడు. కలెక్టర్తో మాట్లాడతామని పోయినాం. అంతే, ఏం లేదు సార్. ఒకటే సార్, అక్కడ ఏముందంటే మెడిపల్ పిఎస్ ఉన్నది, అక్కడ వాళ్ళకు గాలి నడుస్తుంది అలా ఆ ఏరియాలో. మనం ఏం చేయలేకపోతున్నాం. మేము గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నాం, ఏం కోరుకుంటున్నాం అంటే మాకు ఈ రేవంత్ రెడ్డి గారు మాపై న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీరు రావాలి, విచారణ చేసి మా భూమి ఎట్లా నీకు ఎట్లా వచ్చింది, నీకు ఎట్లా అడగాలని మేము కోరుతున్నాం. మేము అతనిపై మా బదలాం చేయాలి. మా షోక అతను వచ్చి అతను కూడా మాతో మాట్లాడాలి. అదే మేము కోరుతున్నాం.
న్యాయం కావాలని మీ విలేకరులు అడిగి కోరుతున్నాం.